హాయ్ ఫ్రెండ్స్, సత్యప్రసాద్ టాక్ స్వాగతం. చూశారుగా 33 ఏళ్ల వైవాహిక జీవితంలో 10 రోజుల పాటు ఎవరిని వదిలి ఉండడం జరగలేదు. ఇటీవల కొన్ని కారణాల వల్ల 10 రోజులుగా నా సెల్ఫ్ నేనే వండుకుంటున్నాను. అయితే దీనిలో కొంత సాటిస్ఫాక్షన్ ఉన్నా ఆడవాళ్ళు లేకపోతే చాలా కష్టం బతకడం అంటారుగా. ఎవరు లేకపోతే హ్యాపీగా బతకొచ్చాను. కరెక్ట్ కాదు. అందరూ ఉంటేనే ఆనందం వేరు. ముఖ్యంగా కట్టుకున్న భార్య మన కూడా ఉంటేనే అది చాలా హాయిగా ఉంటుంది. రెడీమేడ్ దోశ పిండి తెచ్చానండి. తెచ్చి చక్కగా దోశలు వేద్దాం అనుకుంటున్నాను తినడానికి. దగ్గర వారం రోజుల క్రితం ఈ వీడియో చేద్దాం అనుకున్నాను సరదాగా. అంటే కొంచెం పనులు ఒత్తిడితో చేయలేదు. మా మనవరాల దగ్గర ఉందండి, మా మిస్సెస్ కొడుకు మనవరాల దగ్గర. నేను కూడా ఇల్లు వచ్చాను, మళ్ళీ వెళ్ళాలి. కొంచెం పనుల వల్ల ఇక్కడ ఉండడం జరిగింది. కొంచెం బయట తిండి తినడం అంటే కొంచెం నాకు కష్టం. కొంచెం అంత ఇంట్రెస్ట్ ఉండదు. అది సాధ్యమైనంత వరకు నేనే చేసుకుందాం ట్రై చేస్తాను. భోజనం కూడా వండుకుంటున్నాను. కానీ ఎప్పుడు కూడా వైవాహిక జీవితంలో భార్యాభర్తలు శిరసగం అంటారు కదా, ఆ శిరసగం జీవితాంతం ఉంటేనే దాని ఆనందం. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి. ఈ వంట పనులు ఇవన్నీ కూడా కొన్ని పనులు వాళ్ళే చేయగలరు ఓపికగా. మనం చేసిన వాళ్ళంత శుభ్రత ఉండదు, వాళ్ళంత ఓపిక మనకు ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా కుటుంబంతో కలిసి ఉండండి. చక్కగా హాయిగా నవ్వుతూ హ్యాపీగా జీవితాన్ని గడిపేయండి ఫ్రెండ్స్. ఇక ఉల్లిగడ్డలు కోయడం అయిపోయింది. ఇక మనం డైరెక్ట్ దోశలు, రెడీమేడ్ పిండి, పల్లీల చట్నీ చేశాను. అసలు దోశ అయితే అదిరిపోతే చూద్దరు. పిండి రుబ్బిచ్చేస్తే దోశలు వేయడంలో మాత్రం మన ఎక్స్పర్ట్ అండి. పేపర్ దోశ అంటారు కదా, అంతకన్నా బాగా క్రిస్పీగా మంచి పసందుగా దోశ వేస్తాను. చూసేద్దాం రండి. ముందుగా మనం ఇలా స్టవ్ వెలిగించుకుని దోశ ప్యాన్ మీద పెట్టి బాగా వేడెక్కనివ్వాలన్నమాట. సరిగా పల్లీల చట్నీ, రెడీమేడ్ దోశ పిండ. ఇగో చూసారుగా దోశ ఎంత పలచగా వచ్చిందో. దీన్ని మనం జాగ్రత్తగా అవసరమైన ఆయిల్ కొద్దిగా వేసుకొని కాల్చుకుంటే అదిరిపోద్ది అన్నమాట. అవసరమైన మేరకు కొద్దిగా మన ఆయిల్ వేసుకుందాం. చూసారుగా ఎంత గోల్డ్ కలర్లో మన దోశ వచ్చిందో. దోశ రెడీ అండి. చూసారుగా ఎంత గోల్డ్ కలర్లో భలే వచ్చింది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది, కానీ కొంచెం పల్లీల చట్నీలో కొద్దిగా కారం ఎక్కువ. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఫ్యామిలీతోనే కలిసి ఉండండి. ఫ్యామిలీ ఉంటే ఆ ధైర్యం, ఆ సపోర్టు అన్నీ వేరు. కానీ ఇవన్నీ మాత్రం ఆడవాళ్ళు తప్పించి మనం 2-3 రోజులు ఓకే, కానీ నెలల తరబడి స్వయం పాకం చేసుకోవాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్.
అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ.